హలో మామ, నమస్తే. వెల్కమ్ టు కృపా ఫిషింగ్. మామ, ఈరోజు మళ్ళీ అదే ప్లేస్కి అయితే చేపలకైతే వెళ్ళాం. ఈరోజు ఫస్ట్ చేప ఇదైతే పడింది, చూడండి. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? మామ, వీడియో కోసం అయితే చాలా దూరం తిరుగుతున్నాం. లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామ, మొర్రి చేప అయితే పడింది, చిన్న సైజే పడింది. ఈరోజు వేట అయితే అంతంత మాత్రంగానే సాగింది. ఎక్కడెక్కడికో తిరిగాం, కష్టపడుతున్నాం. 100 కిలోమీటర్లు తిరిగాం ఫ్రెండ్స్. వీడియో చూసి లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇవి రెండు చేయకపోతుంటే మాకు ఇంట్రెస్ట్ పోతుంది. ఎంత కష్టపడినా సుఖం లేదే అనిపిస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని కొంచెం మీరు లైక్ చేస్తేనే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. కష్టపడినందుకు ఆ కష్టం కనిపించదు. లైక్లు వస్తే హ్యాపీగా అనిపించుద్ది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపించుద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. గాలికి కూడా ఉండట్లేదు కదా, అది గాలి ఎంతలో చేప పెట్టేవారు అసలు. చూడండి ఫ్రెండ్స్, 4 చేపలు పట్టాం. ఈ చేపను ఏం పట్టా, ఈ 2 చేపలు ఆడు పట్టాడు, ఈ చేప కూడా ఆడే పట్టాడు. పెద్ద చేప చెప్పరా ఎలా పట్టేవాళ్ళు వేట, ఎలా సాగింది? ఎంత దూరం తిరిగాం? 2 చోట్ల షికారు చేస్తే పడిన చేపలు అవి. ఫ్రెండ్స్, ఈ పెద్ద చేపను వదిలేద్దామని ఫిక్స్ అయ్యాం మేము. మా వాడు వద్దంటున్నాడు. ఎరా వద్దాం వద్దాం రేపు పొద్దున్న మనకే ఉపయోగపడుతుంది, ఎవరికో వాళ్ళకి. మామ, ఇదైతే చిన్న చేప పిల్ల కాబట్టి దీన్ని అయితే వదిలేసాం. మాకు కావాల్సింది వాటి ప్రాణాలు కాదు, మీ లైక్లు, మీ సపోర్టింగు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫిషింగ్ అయితే ఇలా జరిగింది ఈరోజు. వాళ్ళ షికారి వెనక్కిపోయింది. ఏం భయపడతలేదు. అరే మేము ఎప్పుడూ ఇలా హ్యాపీగా ఉంటాం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాం.